శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 17 చాప్టర్లు 131 శ్లోకా నుంచి. మంత్రజపం అన్నది అందరూ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే, ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళైనా సరే గురు ఉపదేశంగా తీసుకుని ఇలా ఎవరైతే 5 లక్షల సార్లు జపం చేస్తూ ఉన్నారో క్రమేణా శుద్ధి అన్నది తారాస్థాయికి చేరుకుంటుంది. అంటే దాన్ని విడవకుండా ఒకసారి చేశాను కదా లాభం వచ్చిందన్నట్టుగా కాకుండా లాభాన్ని పక్కన పెట్టి అది చెయ్యటమే నా ధర్మంగా భావించి ఎవరైతే నిష్కామంగా ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటారో, ఆ పరమాత్మ సాన్నిధ్యంలోనే గడపటానికి ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకి అనేకంగా లాభం వస్తుంది. ఎలా? ఈ మానవ జన్మ నుంచి కూడా ముక్తి అంటే జన్మరాహిత్యమైన స్థితికి కూడా నువ్వు చేరుకోగల మంత్రాన్ని ఆ విధానంగా నువ్వు పట్టుకోగలిగితే. పూజయ శివభక్తస్య శివః ప్రీతతరో భవేత్ శివస్య శివభక్తస్య భేదో నాస్తి శివోపి సహా. ఇలా శివభక్తుడిని పూజించటం అన్నది ఏంటి అంటే, ఆ శివుడుని పూజిస్తే ఎంత ఆనందపడతాడో శివభక్తుడిని పూజించినా అంతే ఆనందపడతాడు. ఎందుకంటే భక్తుడికి పరమేశ్వరుడికి భేదం లేని స్థితిలో ఉన్నాడు ఆ భక్తుడు తారాస్థాయిలో. అందుకే ఉత్తమమైన భక్తుల్ని ఎప్పుడైతే నువ్వు పూజిస్తూ ఉన్నావో, సాక్షాత్ శివస్వరూపంగా భావనతో నువ్వు చేస్తున్నావు, ఆ పరమాత్మే అక్కడ ప్రత్యక్షంగా అవి అందుకుంటాడు. అదే వాస్తవం. అందుకే భక్తుడికి పరమాత్మకి భేదం లేని స్థితి వస్తుంది. ఎందుకంటే ఆ భక్తుడు ఎలా ఉంటాడంటే ఇంకా పరమాత్మయే సర్వస్వం అన్న భావంతో, అన్ని సమర్పణ భావంతో ఉంటాడు. ఇంకా అన్ని పరమాత్మే అన్న భావనతో ఉంటాడు. ఇక్కడ మళ్ళీ శివభక్తుడు అన్నాడంటే విష్ణు భక్తులు వేరు, శక్తి భక్తులు వేరు, ఈ భావనలో రాకూడదు. పరమాత్మ ఆ తత్వం తెలిసినవాడు. ఆ పరమాత్మని ఇక్కడ శివ 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 అంటే అన్నిటికీ మూలమైన వాడిని శివ అన్న భావంతో అంటారు. శివశక్తేక యుక్త అంటే ఇక్కడ మళ్ళీ పరమేశ్వరుడు పార్వతీదేవి అన్న భావన రాకూడదు. ప్రాకృతి పురుష రూపంలో సర్వానికి మూలమైన అన్నిటికీ పరంగా ఉన్న ఈశ్వర, అన్నిటికీ ఆధారమైన వాడు, అన్నీ తన వశంలో ఉంచుకున్నవాడు, అతన్ని మనం పరమేశ్వర అంటాం. అలాగే పరాశక్తి నామానికి రూపానికి అవతారానికి అన్నిటికీ అతీతంగా ఉన్నవాడే పరమాత్మ. అవ్యక్తంగా ఉన్నాడు, ఎప్పుడూ అలానే ఉన్నాడు. కానీ వ్యక్తమవుతున్నంత మాత్రాన వ్యక్తమైన ఒక రూపానికి ఒక కారణానికి దానికే పరిమితి అన్న భావన లేకుండా ఉండాలి. అందుకే క్రమేణా ఒక్కొక్క మెట్టు ఆ జ్ఞానం అన్న వికసన జరిగినప్పుడు అది మనకి బోధపడుతూ ఉంటుంది. ప్రతిదీ పరమాత్మ స్వరూపమే, అన్ని సృష్టిలో భాగమే. శివస్వరూప మంత్రస్య ధారణచ్చివం ఏవ హి శివభక్త శరీరే హి శివే తత్పరో భవేత్. ఆ శివమంత్రాన్ని ఎవరైతే ధారణ చేస్తున్నారో వాళ్ళు పరమేశ్వరుడితో సమానం. ఎలా అయితే వస్త్రాలు ధరించారు అంటే వేసుకుని ఉన్నాను అంటే ఆ మంత్రాన్ని కూడా అలా ఎంతసేపు వేసుకునే ఉండాలి. అంటే ఏంటి అర్థం? నేను లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఈ మంత్రాన్ని అలా నేను జపిస్తూ ఉంటే ఏమైపోతుందంటే నేను పడుకున్నా సరే ఆ మంత్రం అలానే జపం జరిగిపోతుంది మానసికంగా. ఆ మనస్సు మాత్రం పరమాత్మ నుంచి వీడకుండా ఉండిపోతుంది. ఇలా ఎవరైతే ఉంటారో ఆ పరమాత్మతో సమానం. అందుకే శివభక్తుడు ఆ పరమాత్మ స్వరూపంగానే ఉంటాడు, రెండిటికి భేదం ఉండదు అంటారు. ఆ శివభక్తుడి శరీరము శివస్వరూపమే. ఎలా అయితే ప్రత్యక్షంగా చూస్తున్న సూర్యుడిని పరమాత్మ అని ఎలా అంటున్నామో ఈ భక్తుడు కూడా ఆ పరమేశ్వరుడు యొక్క ప్రతీకగానే ఉంటాడు. ఆ మంత్రాన్ని అంతలాగా ధరించి ఉన్న కారణంగా అతను సేవ చేసినా పరమేశ్వరుడికి సేవ చేసినట్టే ఆ భావన నీకు ఉండటం ప్రధానం. భావం లేకుండా పరమాత్మకి ప్రత్యక్షం అయిపోయిన ఆయనకి నేను పూజ చేసినా దానివల్ల నాకు ప్రతిఫలం ఏమీ ఉండదు. శివభక్తాః క్రియాః సర్వా వేద సర్వక్రియాం విదుః యావదావచ్చివం మంత్రం येन జప్తం భవేత్ క్రమాత్ తావద్వై శివ సాన్నిధ్యం తస్మిన్ దేహేన సంశయః దేవి లింగం భవేత్ రూపం శివభక్త స్త్రీయాస్తథా. ఎవరైతే శివభక్తులు ఉన్నారో వేదాల సారమైనట్టుగా ఏవైతే చెప్పబడిన కర్మలు ఉన్నాయో అవి తెలుసుకుని ఆచరిస్తున్నారో క్రమంగా శివమంత్రాన్ని కూడా జపం చేస్తే, అంటే ఇక్కడ క్రతువులు చేస్తున్నారు, ఆ మంత్ర జపం కూడా చేస్తున్నారు. వాళ్ళ శరీరం అక్కడ శివుడు యొక్క సామీప్యాన్ని పొందుతుంది. అంటే నువ్వు దానికి తగ్గట్టుగా ఆచరించటము, దానికి తగ్గట్టుగా మంత్ర జపం రెండూ చేయటం ద్వారా ఆ పరమాత్మకి దగ్గరగా ఉంటావు. సామీప్యం, ఇందులో ఎటువంటి అనుమానం లేదు.
అలాగే శివభక్తులు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ శివస్వరూపంగా ఎవరైతే పురుషులు చేస్తున్నారో వాళ్ళేమో శివస్వరూపంగా అయిపోతున్నారు, స్త్రీలు చేస్తే పార్వతీదేవి స్వరూపంగా అయిపోతున్నారు. యావన్మంత్రం జపేద్యాస్తావత్ సాన్నిధ్యమస్తి శివం సంపూజయేద్విమానస్వం వై శబ్దరూపభక. అలాగే మంత్ర జపం చేస్తూ 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 ఉంటే అక్కడ మళ్ళీ ఆ స్త్రీలకి ఆ దేవి యొక్క సాన్నిధ్యం లభిస్తుంది. బుద్ధిమంతుడైన వ్యక్తి ఆ శివ పూజ చేయటం ద్వారా సాక్షాత్తు మంత్ర రూపంలో ఉన్నది పరమాత్మ అని ఆ మంత్రాన్ని విడవకుండా ఎవరైతే సాధకుడు క్రమంగా దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడో అక్కడ శివస్వరూపంగా అయిపోతున్నాడు. అలాగే ఇక్కడ శివశక్తేకయుక్తంగా అప్పుడు మనకి విష్ణుని పూజించిన లక్ష్మీ సహితంగానే చేయమంటారు. విడిచిపెట్టి సగం సగం చేయమంటారు. ఈవిడికి చేస్తే ఆయన తృప్తి చెందుతాడు, ఆవిడికి చేస్తే ఈయన తృప్తి చెందుతాడని చెప్పటం కాకుండా ఇద్దరికి కలిపే చేయాలి, ఇద్దరు కలిసే ఉన్నది. అందుకని సాధకుడు ఇలా శివస్వరూపంగా అయిపోయినప్పుడు మళ్ళీ పరమాత్మ రూపంలో తను అయ్యాక కూడా పరాశక్తిని పూజ చెయ్యాలి. స్వయం చైవ శివో భూత్వా పరాం శక్తిం ప్రపూజయే శక్తిం వీరం చ లింగం చ ఆలోక్య సామ్యయా యజేత్. శక్తి లింగ ఆ చిత్రాన్ని చేసుకుని లేకపోతే మట్టితో దాన్ని చేసుకుని ఆకృతిని నిర్మాణం చేసుకుని ప్రాణప్రతిష్ఠ పూర్వకంగా అలా పరమాత్మ అన్న భావనతో చేసి దానికి పూజించుకోవాలి. అంటే ఎక్కడైనా సరే మనం త్రికరణగా చేసేదాన్ని బట్టి ఉంటుంది. అందుకే ఏది చేసినా మనసా వాచ కర్మణ అంటారు. శివమంత్రాన్ని జపించడమే కాకుండా ఆ సాన్నిధ్యాన్ని నువ్వు పొందాలి, ఆ సామీప్యాన్ని నువ్వు పొందాలి, సాలోక్యంలో నువ్వు ఉండాలి అంటే శివశక్తియుక్తంగానే నువ్వు ఆ మూర్తిని, లింగాన్ని, చిత్రపటాన్ని ఏది చేసుకున్నా సరే, మట్టితో చేసుకున్న ఆకారాన్ని ఏది చేసుకున్నా సరే నిష్కామ భావంతో నువ్వు పూజ చెయ్యాలి. శివలింగం శివం మత్వా స్వాత్మానామం శక్తి రూపకం శక్తిలింగం చ దేవీం చ మత్వా స్వం శివరూపకం. శివలింగం నాదరూపం బిందురూపం సశక్తికం ఉపప్రధాన భావేన అన్యోన్యస్నాసక్తలింగకం. శివలింగం శివుడిగా భావించి శక్తి రూపాన్ని కూడా అంటే పురుషులు ఎలా అయితే ఇంత చేశాక పూజ చేశాక శివస్వరూపంగా అవుతారు, శివస్వరూపం అయ్యాక కూడా పార్వతీదేవిని పరాశక్తిని పూజించాలి అని చెప్పారు. అలాగే స్త్రీలు ఇక్కడ శక్తి రూపంగా అయిపోయినా సరే వాళ్ళు కూడా పరమేశ్వరుని లింగ రూపంలో పూజించాలి. అలాగే శక్తి లింగ పరమాత్మ శివశక్తి యుక్తంగానే ఉన్నాడు. అలా లింగంలో నాదబిందుయుక్తంగా శక్తియుక్తంగా ఉన్నాడు. అందుకని పరస్పరం ఒకదానికొకటి కలిపే ఉన్నాయి. అందుకే శక్తిలింగ కానీ శివలింగ కానీ ఏదైనా సరే ఇద్దరిని కలిపి ఉపాసన చెయ్యాలి భావన. అందుకని ఇద్దరికి కలిపి చేస్తే అది మూల భావన కారణంగా అది మొత్తం కూడా నీకు అనంతమైన పూర్ణమైన ఫలితం వస్తుంది. పూజయేచ్చ శివం శక్తిం సా శివో మూల భావన శివభక్త శివన్మంత్ర రూపక శివరూపక. లింగమన్న వృత్తి పరమేశ్వరుడుగా భావించి కాకుండా శక్తి రూపం కూడా కలిపే ఉన్నది, శివశక్తి యుక్తంగానే ఉన్నాడు. అందుకే మనకి బిందు నాద రూపాల్లో భావించి పరస్పరం కలిసి ఉన్న శివశక్తి యుక్తంగా ఉన్న శివలింగాన్ని ఇక్కడ ప్రధాన భావంతో అప్పుడు పూజిస్తే మూల రూపమైనగా భావిస్తేనే అక్కడ మనకి శివభక్తుడు శివమంత్రం అవటం వల్ల శివస్వరూపమే అవుతాడు. అయితే ఈ పూజ ఎలా చేయాలి? షోడశేరుపచారైశ్చ పూజయేదిష్టమాప్నుయాత్ ఏన శుశ్రూషణాద్యైశ్చ శివభక్త్యస్య లింగినః. ఈ 16 ఉపచారాలతో ఏవైతే మనం పూజిస్తే ఏమవుతుంది, మనం ఏదైతే కోరికతో చేస్తున్నామో అభిష్ట వస్తువు మనకి లభిస్తుంది. ఈ శివలింగాన్ని ఉపాసక చేసిన శివభక్తుడి సేవ మనం చేసుకున్నా సరే మనకి ఆనందాలే ఇస్తాయి. అందుకే విద్వాంసులు ఏం చెప్తారు, ఆ పరమాత్మని శివస్వరూపంలో లింగ రూపంలో పూజ చేస్తూ ఉంటే ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటారు. ఎందుకు? నిరాకారకి ప్రతీక శివలింగం. ఆనందం జనయేద్వి
द्विजाच्छिवः प्रीततरो भवेत् शिवभक्तान् सपत्नी काप्नत्या सह सधैव तथा पूजयेत् भोजनाद्यैश्च पञ्च वा दश वा शतं धनादेहे च मन्त्रे च भावनायां न वाचकः. ఈ ఉపచారాలతో పూజ చేసుకోవటమే కాకుండా ఆనందాన్ని ఎందుకు పొందుతావు? పరమాత్మ ఎవరో సచ్చిదానంద స్వరూపం, సత్ చిత్ ఆనంద స్వరూపం, ఎల్లవేళలా ఆనందంగానే ఉన్నాడు. దానికి సాన్నిధ్యంగా సామీప్యంగా నీకు వికారాలు పోతూ ఉంటే శుద్ధి కలిగే క్రమంలో ఏమవుతుంది? జ్ఞానం వికసిస్తుంది. వికారాలు తొలగిపోయిన కారణంగా ఎప్పుడూ ఆ మనస్సు అనేది రమిస్తూనే ఉంటుంది, ఆనందంగానే ఉంటావు. అందుకే అక్కడ 5 లేక 10 లేక 100 మంది అంటే ధర్మపత్ని సహితంగా శివభక్తుల్ని శివశక్తియుక్తంగా అటువంటి పత్ని సమేతంగా వాళ్ళని పిలిచి నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి భోజనాలు, వాళ్ళకి కావాల్సిన దాన ధర్మాల రూపంలో డబ్బుని ఇవన్నీ ఇస్తున్నావు, ఇవ్వటం వల్ల నీకు కావాల్సింది లభిస్తుంది. పైగా నిష్కామంగా ఇవ్వాలి. వీళ్ళను మళ్ళీ శివశక్తియుక్తంగా భావన చేసి, శివుడు పార్వతిగా భావన చేసి పరాశక్తి పరమేశ్వర అలా నువ్వు పూజ చేస్తున్నావు. చేసేది పరమాత్మ అనుకుని 5 కానీ 10 మందిని కానీ పిలిచి పత్ని సహితంగా ఇవి ఏవైతే మళ్ళీ 5గురు అని చెప్తే ఈ 5 నామాలు చెప్తారు. ఏవైతే సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశ, భార్య సమేతంగా ఆ పరమాత్మే పరాశక్తితో వచ్చాడని నువ్వు నిష్కామంగా ఆ భావనతో పూజించుకోవాలి. శివశక్తి స్వరూపేణ నా పునర్జాయతే భువి నాభీరదో బ్రహ్మభాగా మాపకంఠం విష్ణుభాగకం. ఇలా చెయ్యటం ద్వారా ఆ పురుషుడు శివశక్తి స్వరూపంగా అవుతాడు. ఈ భూమి మీద మళ్ళీ జన్మ తీసుకోవడంటే, ఈ జన్మ ఎందుకు తీసుకుంటున్నావు? జననం ఎందుకు వస్తుంది? మన కర్మానుసారంగా వస్తుంది. అంటే కర్మ బంధనాల నుంచి ప్రతి దాని నుంచి నువ్వు ముక్తి పొందుతున్నావు. ఈ ముక్తి పొందిన కారణంగా ఏమవుతుంది? మళ్ళీ ఈ జనన మరణాల చక్రాల్లో భ్రమించావు. అందుకే నీకు పునర్జన్మ కలగదు. ముఖం లింగమితి ప్రోక్తం శివభక్త శరీరకం మృతాన్ దాహాది యుక్తాన్ వా దాహాది రహితాన్ మృతాన్. అందుకే శివ భక్తికి ఇక్కడ మనకైతే శరీరంలో ఏవైతే చక్రాలు ఉన్నాయో నాభి నుంచి పై దాకా ఒక లెక్క, నాభి నుంచి కింద దాకా ఒక లెక్క అంటారు. ఎలా అయితే ఇక్కడ మనకి ఈ చక్రాలలో కూడా మనకున్న లోకాలన్నీ కూడా ఏం చెప్తారు? కిందకి ఉన్నవన్నీ కూడా అధోలోకాలు. ఊర్ధ్వలోకాలు అంటే మన కటి పైన ప్రదేశం నుంచి ఉన్నవి ఊర్ధ్వలోకాలు అంటారు. అందుకే ఇక్కడ శివభక్తికి నాభి నుంచి కింద భాగంలో బ్రహ్మ భాగా, అలాగే నాభి నుంచి పైకి ఉన్నవి విష్ణు భాగా. ఈ ముఖం వచ్చేసి శివలింగ స్వరూపమని చెప్పబడుతూ ఉన్నవి. ఎలా అయితే ఇక్కడ బ్రహ్మ రూపంలో సృష్టి జరుగుతుంది, సృష్టి జరిగిన తర్వాత విష్ణు రూపంలో పోషణ జరుగుతుంది. అంటే ఇవి ఏవైతే ఈ నాభి నుంచి పైన దాకా ఉన్నవి ఈ శరీరంలో మళ్ళీ ముఖం వచ్చి శివలింగ స్వరూపము. ఇక్కడ అందుకే మనకి జ్ఞానేంద్రియాలు ఎక్కడున్నాయి? ముఖంలోనే ఉన్నాయి. దీన్ని అంటే ఇంద్రియాలని జయించటం అన్నది క్రమేణా జరగాలి. అందుకే మృత్యు తర్వాత కూడా సంస్కారాలు అయిపోతాయో అవన్నీ సంస్కారాలు రహితంగా అవ్వటము, అలాగే పితృల్ని ఉద్దేశించి ఇక్కడ ఏవైతే చేస్తున్నామో అవన్నీ కూడా చేసేదెవరికి? పరమాత్మకి. ఇక్కడ మళ్ళీ త్రిమూర్తుల రూపంలో ఉన్నది ఈ శరీరంలో అని చెప్పారు. నాభి కింద బ్రహ్మ అని చెప్పారు, నాభి నుంచి కంఠం దాకా విష్ణువు అని. ఈ ముఖం వచ్చేసరికి శివలింగ స్వరూపము. ఈ దేహంతో ఉన్న దేహాన్ని సంస్కారాలు అయిపోయిన తర్వాత దేహరహితంగా ఉన్నా సరే, ఎవరైతే దేహరహితంగా ఉన్నవాళ్ళు పితృళ్ళు అంటాం. వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఆ పరమేశ్వరు యొక్క ఆధీనంలోనే ఉన్నారు. అందుకే వాళ్ళని కూడా మనం అందుకే పూజించుకుంటూ ఉంటాము. ఉద్దిశ్య పూజయేదాతి పితరం శివమేవహి పూజాం కృత్వాది మాతృశ్చ శివభక్తాశ్చ పూజయేత్ పితృలోకం సమాసాద్య క్రమాన్ముక్తో భవేన్మృతః క్రియాయుక్త దశాభ్యశ్చ తపోయుక్తో విశిష్యతే.
ఇప్పుడు భగవద్గీతలో చెప్తే పితృణ్ణి నేనే అని చెప్పాడు. ఎందుకు? అందరికీ మూలమైన వాడు, ఆది నుంచి ఉన్నవాడు పరమాత్మ. పరమాత్మ నుంచే సర్వం మొదలైంది కదా. సో నీకు వేరు నాకు వేరు అన్నట్టుగా ఇప్పుడు అనిపిస్తారు. మా తాత వేరు మీ తాత వేరు, కానీ క్రమేణా ఈ తాతకు ఆ తాత, ఆ తాతకి ఈ తాత అంటే మొత్తం మొదలైంది ఎక్కడ అంటే పరమాత్మ నుంచే. అందుకని పితృడు ఎవరు? పరమాత్మ. చరాచర జీవరాశులన్నీ పరమాత్మ అయినప్పుడు నేను నువ్వు అందరూ అక్కడే ఉన్నాము, అందరూ ఆ దాని కారణంగానే ఉన్నాము. కాకపోతే కొన్ని జన్మల నుంచి కొన్ని వాసనలు మోసుకొస్తున్నాను, కొన్ని వికారాలు ఉన్న కారణంగా నాకు నీకు భేదం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ వాస్తవానికి లోపల ఉన్న ఆత్మరూపంలో ఇద్దరిలో ఉన్నది ఒక్కటి. అందుకే ఇక్కడ పితృల పూజ కూడా చేసుకోవాలి. అలాగే ఆది పితర ఆది మాత అంటారు. అంటే ఎవరు? ఆది ఎవరు? పరమేశ్వరుడు, ఆది నుంచి ఉన్నవాడు. అలాగే ఈ శక్తి ఎవరు? పరాశక్తి, ఆది నుంచి ఉంది ఆవిడే. అందుకే జగదీశ్వరి, జగదాంబిక అంటాం. పరాశక్తి. శివభక్తులు పూజ అన్నది ఎప్పుడు కూడా ఈ శక్తియుక్తంగానే చెయ్యాలి. ఇలా చెయ్యటం ద్వారా అంటే క్రమంగా ఇక్కడ నువ్వు ఏవైతే భూలోకాలు దాటావు, పితృలోకాలు అవన్నీ కూడా దాటుతావు. అప్పుడు నీకు ముక్తి లభిస్తుంది. ప్రతి దాని నుంచి ఈ శరీరానికి సంబంధించిన రుణం తీర్చేసుకోవాలి, జన్మకి సంబంధించిన రుణం తీర్చేసుకోవాలి, నా పితృ రుణం ప్రతిదీ నేను తీర్చుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు ఇవన్నీ నుంచి నాకు ముక్తి లభిస్తుంది. అందుకే 10 క్రియలు ఏవైతే ఉంటాయో అవి ఉపేక్ష లేకుండా తపోయోగంగా శ్రేష్టము అన్నారు. అంటే ఈ క్రియల రూపంలో యోగి ఏం చేస్తున్నాడు అంటే ఈ పురుషయుక్తంగా ఏవైతే ఈ జన్మ వల్ల నాకు లభిస్తున్నాయో 10 క్రతువుల ద్వారా అన్నిటినీ కూడా శ్రేష్టంగా ఈ ప్రాణం అన్నది ఆ తపోయుక్తంగా పైకి తీసుకెళ్ళిపోతున్నాడు. క్రియలు చేయటం ద్వారా కూడా ముక్తి లభిస్తుంది. కాకపోతే ఎన్నో క్రియలు చేస్తే కానీ ఆ ముక్తి అన్నది మనకి లభించదు. కానీ ఈ తపస్సు అంటే నీ జ్ఞానేంద్రియాన్ని, కర్మేంద్రియాన్ని అన్నిటినీ నీ ఆధీనంలో చేసుకుని ఆ మనస్సు బుద్ధిని కూడా నీ ఆధీనంలో చేసుకున్నావు, ఆ తపస్సు చేస్తున్నావు. అప్పుడు అందుకే అన్నిటికన్నా అది శ్రేష్టమైనది అన్నారు. అంటే 10 క్రియలు చేసేదానికన్నా ఈ ఒక్క తపస్సు ద్వారా, కాకపోతే క్రియలు చేస్తూ ఉంటే అందుకే మనకి సకామంగా పూజలు చేయమన్నారు. నిష్కామకి వెళ్ళిపోవాలి, మానసిక స్థితికి వెళ్ళిపోవాలి. ఎక్కడున్నా పూజ చేసే విధానంగా నేను తయారవ్వాలి. జన్మంతా గదిలోకి వెళ్ళి అక్కడ చేస్తున్నాను, అమ్మయ్య చేసి వచ్చానని మళ్ళీ ఇక్కడ వ్యాపకాలతో వికారాలతో ఉండేలాగా ఉంటే నాకు ఎదుగుదల ఉండదు, పురోగతి ఉండదు. తపోయుక్త శక్తిభ్యశ్చ జపయుక్తో విశిష్యతే, జపయుక్త సహస్రేభ్యః శివజ్ఞాని విశిష్యతే. అందుకే అలాగే అంటే 10 క్రతువులు చేసేదానికన్నా తపస్సు శ్రేష్టంగా చేస్తే అది అన్నిటికన్నా శ్రేష్టము అన్నారు. అలాగే 100 తపస్సుయుక్తంగా కొన్ని చేసేదానికన్నా జప అన్నది ఇంకా విశిష్టమైనది. అలాగే సహస్రక 1000 జపాలు చేసేదానికన్నా శివజ్ఞానం అన్నది ఇంకా విశేషమైనది, అది మహత్యమైనది. అంటే ఏదైతే తత్వం ఉందో పరమాత్మ తత్వము యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవటము. శివజ్ఞానిషు లక్ష్యేషు ధ్యానయుక్తో విశిష్యతే, ధ్యానయుక్తేషు కోటిభ్యః సమాధిస్థో విశిష్యతే. అలాగే 1,00,000 శివజ్ఞానులు ఉన్నదానికన్నా శివధ్యానం చేసేవాడు ధ్యాని శ్రేష్ఠుడు. 1,00,00,000 మంది ధ్యాని యోగంగా ఉన్న వాళ్ళకన్నా ఇక్కడ సమాధి స్థితిలో ఉండటం అన్నది ఇంకా శ్రేష్టత్వము. సమాధి స్థితి అంటే అది సాధారణమైనది కాదు. అంటే మనస్సు దగ్గర నుంచి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ వదిలేస్తున్నావు, శూన్యంగా చేసుకుని ఆ మనస్సు అంతా కూడా పరమాత్మ యందే లయమై ఉంటున్నావు. అలా చెయ్యగలగటం అన్నది క్రమేణా వస్తుంది. ఒకేసారిగా సమాధిలోకి వెళ్ళలేం. వాళ్ళకి శరీరం మీద స్పర్శ తెలీదు, వానకి ఎండకి అన్నిటికీ తడుస్తూ ఉంటారు, కానీ ఎక్కడ ఏమి చలనం లేకుండా పరమాత్మ మీద ఐక్యత్వం అయిపోయాలన్న అంతలాగా తీవ్రంగా చేస్తూ ఉంటారు సమాధి స్థితి. మనం 2 నిమిషాలు కూడా బాసిపెట్టలేసుకుని కూర్చుని జపం చేయాలన్నా సరే మనకి కాళ్ళు తిమ్మిరెక్కటం ఇవన్నీ జరిగిపోతుంటాయి. ఎందుకంటే మనం ఇంకా వీటిని జయించలేదు కాబట్టి వాటి ఆధీనంలో ఉన్నట్టుగానే ఉంటాం. కాసేపు కూర్చుంటే మోకాళ్ళు నొప్పి వస్తుందేమో, నడుము నొప్పి వస్తుందేమో అని అనిపిస్తుంది. సమాధి స్థితిలో అంటే శరీరాన్ని మొత్తానికి ఇంకా నాది కాదన్నట్టుగా ఇంకా దానికి వీళ్ళకి ఏం సంబంధం లేనట్టుగానే ఉంటూ ఉంటారు. కొన్ని సంవత్సరాలు కొంతమంది ఒంటికాల మీద నుంచి నడుగురు గొటకనేల మీద అలా నుంచి ఎలా చేయగలిగారు? సమాధి స్థితిలో ఉన్నారు కాబట్టే వాళ్ళకి అది సాధ్యమైంది. उत्तरोत्तर वैशिष्ट्यात् पूजयामुत्तरोत्तमं
ఫలం విశిష్ట్య రూపం చ దుర్విజ్ఞేయం మనీషిభిః. ఇలా ఎవరైతే ఉత్తరోత్తర వైశిష్ట్యంతో క్రమంగా అంటే నీకు ఒక్కసారిగా క్రియలు చేస్తూ చేస్తూ ఉంటావు, చెప్పిన వేదపరంగా ఆచరించాల్సిన ఆచరించే విధానంగా ఇలా చేసుకుంటూ ఉంటే అప్పుడు నువ్వు తపస్సుకి అర్హత పొందుతావు. ఇలా తపస్సు చేసుకుంటూ ఉంటే అలా జపం చేసుకుంటూ ఉంటే జ్ఞానం లభిస్తుంటుంది. జ్ఞానం వచ్చిన క్రమంలో ధ్యానం మీద ధ్యాస కుదురుతుంది. ధ్యానాలు చెయ్యగా 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 సమాధి స్థితికి వెళతావు క్రమంగా. ఇలా ఆ మంత్రాన్ని జపించుకుంటూ ఈ మంత్రాలతో పాటు కొన్ని క్రియలు చేస్తూ చేస్తూ ఉంటే ఆ పూజ ద్వారా మనకి ఫలితం అనేది విశిష్టంగా లభిస్తుంది. తెలుసుకుని క్రతు చేయటం అలవాటైపోయింది, చేసుకున్నాక ఈ క్రతు ఎందుకు చేస్తున్నాను అన్నది ఎవరైతే తెలుసుకుని విద్వాంసుల దగ్గర అది ఇంకా అంత చక్కగా నిర్వర్తిస్తున్నారో అది సులభం అవుతుంది. తస్మాద్వే శివభక్త్యస్య మాహాత్మ్యం వేత్తి కో నరః. శివశక్త్యోః పూజనం చ శివభక్త్యస్య పూజనం. అలాగే శివభక్తులు ఆ మహిమని తెలుసుకుంటూ అలాగే శివభక్తుల్లో అందుకే ఎప్పుడు పరమాత్మను దూషించినా ఆ పరమాత్మను సేవించుకునే వాళ్ళు దూషించినా సరే మనకు అదే పాపం పడిపోతుంది అంటారు. ఆ మహిమను తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనుష్యులకు అది తెలుస్తుందో అప్పుడు ఆ భక్తి ఇంకా కుదురుకుంటుంది. శివశక్తి ఆ శివభక్తి ఈ పూజ భక్తిపూర్వకంగా చేసిన దాని కారణంగా వాళ్ళు ఆ సదా కళ్యాణప్రదమైన శివస్వరూపంగానే ఉంటారు. కురుతే యో నరో భక్త్యా సా శివః శివమేధ్యతే. యా ఇమం పఠతే అధ్యాయమర్థవద్వేద సమ్మతం. శివజ్ఞాని భవేద్విప్రః శివేన సహ మోదతే. శ్రావయేచ్చివ భక్తాంశ్చ విశేషజ్ఞో మునీశ్వరః. అందుకే ఇక్కడ వేదాలు సమ్మతమైన వేదాలు దేని గురించి చెప్పాయి? పరమాత్మ నుంచి. కొన్ని క్రియల రూపంలో చెప్పారు, కొన్ని వ్రతాల రూపంలో చెప్పారు, కొన్ని నియమాలు పాటించమని చెప్పారు, ఆహార విషయంలో కొన్ని మాసాల్లో కొన్ని తినమద్దని చెప్పారు. ఎందుకు? ప్రతిదీ ఈ శరీరానికే. ఆ శరీరం నీకు సహకరించాలి, నువ్వు ఈ శరీరంతోనే వృద్ధిలోకి వస్తావు. నా శరీరాన్ని ఎక్కడో పడేసి వెళ్ళిపోదా అంటే నేను మరణించినట్టు కదా. నేను మరణించేదాకా ఈ శరీరం నాకు కావాలి. అందుకని వేద సమ్మతమైన అధ్యయనాలు అర్ధసహితంగా చదవటం, చదివిన వాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవటం చేత కాకపోతే దాన్ని సులభతరంగా ఎవరైతే చెప్తున్నారో వింటమన్నా చెయ్యాలి. అలా క్రమేణా విని మళ్ళీ మననం చేసుకుంటూ దానికి తగ్గట్టుగా నాకు ఏదైతే సాధ్యమవుతుందో దాన్ని క్రమేణా కొద్దిగా నేను చేసుకుంటూ వెళ్ళటము. ఇలా శివజ్ఞాని ఆ పరమేశ్వరుడు యొక్క సాన్నిధ్యానికి వెళ్తా అప్పుడు ఆనందం ఏది నిన్ను విడవని. ఇవి లౌకికమైన ఒక వస్తువో ఇంకో బంధనమో ఇంకోటో ఉన్నప్పుడు అది తాత్కాలిక ఆనందాలు, కానీ ఇది ఆ శివ జ్ఞానం పొందటం నీకు శాశ్వతమైన ఆనంద ప్రాప్తి అది. అందుకే మునీశ్వరులాన విద్వానులైన పురుషులు ఎప్పుడూ కూడా ఈ అధ్యాయన చదువుతూనే ఉండాలి. దాని ద్వారా ఏమవుతుంది? వీళ్ళు చదవటమే కాకుండా వాళ్ళు మళ్ళీ శివభక్తులకి ఇది వినిపించాలి. ఆ భక్తి ఇంకా కుదురుకుని ఉంటుంది. నా వల్ల ఇంకా నలుగురు బాగుపడ్డారంటే మంచిదే కదా. నా వల్ల ఒకటి చెడిపోయింది బాధాకరమే, ఎందుకంటే నా పాపం నాకు ఎలాగో ఉంది, వాడి పాపం కూడా నా అకౌంట్లోకే వస్తుంది. మన వల్ల కొంతమంది బాగుపడ్డారు, ఒక మంచి మాట వాళ్ళకి తెలిసింది, ఒకటి చేరవేశామంటే ఏమవుతుంది? ఆ పుణ్యం మనకి వస్తుంది. రాసుల రూపంలో ఉన్న నా పాపం కరగటానికి ఇది ఒక మూలం అవుతుంది. అందుకే ఇది శివభక్తితో చదవాలి. అలాగే శివభక్తులకి ఈ అధ్యాయాన్ని చెప్పాలి. శివప్రసాద సిద్ధి శాచివస్య కృపయా బుద్ధ. అందుకే ఆ బుద్ధి మనకి కుదురుకోవటానికి ప్రతిదీ పరమాత్మ ఒక కృప ఉండాలి. ఆ పరమాత్మ అనుగ్రహం ఉంటేనే మనకి బుద్ధి అటువైపుగా వెళుతుంది. అందుకే ఈ అధ్యయనాలు చదవటం ద్వారా వినిపించటం ద్వారా ఏమవుతుంది అంటే నీ బుద్ధి ఇంకా స్థిరంగా దాన్ని పట్టుకుంటుంది, అనుగ్రహం నీకు లభిస్తుంది అని చెప్పారు. దీంతో శివమహాపురాణంలో విద్యేశ్వర సంహితలో 17th చాప్టర్ సంపూర్ణం.